ఇలా ప్రియదర్శిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ బావగారు? మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేస్తానంటే మాత్రం ప్రియదర్శిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాను బావగారు. రాత్రి నీతో మాట్లాడడానికి నీ గది దగ్గరకు వస్తూ ఉంటే అప్పుడు భూమి వచ్చి నన్ను కలవద్దని చెప్పింది. అందుకే నేను వెనక్కి వెళ్ళిపోయిన సుహాసిని. అసలు ఏమైంది సుహాసిని? ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు? నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? ఎందుకు నాతో ఏం మాట్లాడడం లేదు? ఆ రోజు నిజంగానే నీ దగ్గరకు వచ్చాను సుహాసిని, కానీ దారిలో యాక్సిడెంట్ జరిగింది. నువ్వు నాకు కనిపించకుండా నాకు దూరంగా వెళ్ళిపోయావని తెలిసినప్పటి నుంచి నా అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ లేరనుకున్నాను. కానీ మళ్ళీ నేను నిన్నిప్పుడు చూసిన తర్వాత నాకే తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందేమో అని. అంతేకాదు, నేనెక్కడ నిన్ను మోసం చేశానని నువ్వు అనుకుంటున్నావేమోనని నాకు నిద్ర కూడా పట్టడం లేదు. మాట్లాడు సుహాసిని. నువ్వు కోపంలో తిట్టినా కొట్టినా కూడా నాకు పర్వాలేదు. మాట్లాడు, నువ్వు మాట్లాడాలి. చూడండి సార్, మీరు ప్రతిసారి నన్ను సుహాసిని అని పిలవడం ఏం బాలేదు. ఎందుకంటే నా పేరు ప్రియదర్శిని. పైగా నన్ను చూసిన ప్రతిసారి మీరు మీ ప్రేమ కథ గురించి చెప్తున్నారు. మీరు ప్రేమించిన అమ్మాయికి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ నాకు చెప్తున్నారు. పొరపాటున మీరు చెప్పే మాటలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వింటే నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించారా? మీ ప్రేమ కథ గురించి ఈ ఇంట్లో ఎంతమందికి తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు మీకు పెళ్లి జరిగింది. ఇలాంటి సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీరింకా బాధపడుతున్నారని మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయికి గాని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గాని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఇంట్లో అందరికీ ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పేది మీరే అని అందరూ అంటుంటే విన్నాను. అలాంటి మీరే ఒక అమ్మాయి విషయంలో ఇంతలా బాధపడుతూ నన్ను చూసిన ప్రతిసారి ఆ అమ్మాయి అనుకుని భ్రమపడుతూ కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకండి. నేను ఈ ఇంట్లో 4 రోజులు తలదాచుకోవడానికి వచ్చాను. తర్వాత వెళ్ళిపోతాను. ఈలోపు నా వల్ల ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను భరించలేను. ఇప్పటికైనా మీరు మారండి సార్. నన్ను ప్రియదర్శినిగానే చూడండి, మీ సుహాసినిగా చూడొద్దు. లేదు, నేను అలా చూడలేను, సుహాసినిగానే చూస్తాను అంటారా? నేను ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా మనసెందుకో మీరే సుహాసిని అని చెప్తోంది. అందుకే నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఒకవేళ నా మాటల వల్ల మీరు బాధపడితే నన్ను క్షమించండి. ఇంకెప్పుడు నా సైడ్ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. కాఫీ తాగండి.